డాక్టర్ గారు ఎప్పుడు కూడా తల్లుల బాధ ఒకటే ఉంటుంది. పిల్లలకి ఆరోగ్యకరంగా ఫుడ్ తినిపించాలి. అలాగే వాళ్ళకి రుచికరంగా కూడా తినిపించాలి అని చెప్పి. మరి అందుకే ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో బీట్రూట్‌తో జెల్లీ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? మీరందరూ ఏమనుకుంటున్నారంటే రాజుగారు మళ్ళీ జెల్లీల్లో కూడా బీట్రూట్ పెట్టారా, మీరు ఎక్కడ వెజిటబుల్స్ని వదలరా అని నన్ను అనుకుంటున్నారు. మనందరికీ కూడా క్యాలరీస్ ఎక్కువయ్యే సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకని అన్నీ తినాలి, హాని కలగకుండా తినాలి. అందుకని బరువు తగ్గాలి, షుగరు తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలి, ఫ్యాటీ లివర్ తగ్గాలి, లోపల రక్తనాళాల్లో పేరుకునే పూడికలు తగ్గాలి. వీటన్నిటికీ వెజిటబుల్స్, ఆకుకూరలు బాగా రక్షణ కలిగిస్తాయి. అందుకనే టిఫిన్స్లో, స్నాక్స్లో ఇలాంటి ఐటమ్స్లో కూడా అటు కూరగాయలని, ఆకుకూరలు, అటు నట్స్ని, పప్పుల్ని ఏదో ఒకటి పెడతానే ఉంటాం మేము. కాబట్టి ఆరోగ్యకరంగా ఇలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉండవు కాబట్టి మీరింట్లో చేసుకోవాలి కదా. మరి చూడండి ఎలా చేయాలో. బీట్రూట్ జెల్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ దుంపలు 2, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్స్, లెమన్ జ్యూస్ కొద్దిగా. ముందుగా బీట్రూట్ దుంపలను తీసుకుని చివర్లో కట్ చేసేస్తాం. తొక్క తీసేసి ఆ బీట్రూట్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం నలగటానికి నీళ్ళు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేస్తాం. ఆ పేస్ట్ని గుడ్డలో కానీ ఇట్లా జాలీలో కానీ వేసేసి రసము తీసేసుకుంటాం. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో ఈ ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ని ఫిల్టర్ చేసిన దాన్ని తీసుకుని పోసాం. ఇక మంట మీడియంలో పెట్టి కదుపుకుంటూ జాగ్రత్తగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత అందులో కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం. 3 వంతులు మరిగిన తర్వాత కార్న్ ఫ్లోర్ తీసుకుని కొద్దిగా వేడి నీళ్ళు కలిపేసి కార్న్ నీళ్ళల్లో కరిగిపోయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఆ మరుగుతున్న బీట్రూట్ రసంలో కార్న్ ఫ్లోర్ వాటర్ పోసేస్తాం. దీనివల్ల బీట్రూట్ రసం చిక్కపడుతుంది. జెల్లీలాగా రావటానికి సిమ్లో పెట్టేసి బాగా స్పీడ్గా కదుపుకుంటూ మనం అంటుకోకుండా జాగ్రత్తగా జెల్లీ వరకు వచ్చే వరకు చేయవలసి ఉంటుంది. బయట అయితే పంచదారతో జెల్లీలు చేస్తుంటారు, కానీ మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ వాడి తేనెతో చేసుకున్నాం. పైగా బీట్రూట్ అంటే చాలా సాల్టిష్గా ఉంటుంది కాబట్టి టేస్టీగా బాగుంటుంది. బౌల్లో వేసేసుకుని పైన డ్రెస్సింగ్ బాదం పప్పట్ల చేసుకుని చల్లారాక కట్ చేసుకుని ఈ బీట్రూట్ జెల్లీ పిల్లలకి బ్రెడ్లో కానీ ఏదైనా శాండ్విచ్లో కానీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది బీట్రూట్ జెల్లీ. పిల్లలకి ఎన్ని జ్యూసులు, ఎన్ని పళ్ళు పెట్టినా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ రాదు. వాళ్ళకి ఇష్టమైన రీతిలో జెల్లీలు, చాక్లెట్లు, ఇక కేకులు, పఫ్ఫలు ఇట్లాంటివి అంటేనే ఇష్టపడుతుంటారు. అందుకని ఆరోగ్యకరంగా వాటన్నిటినీ వాళ్ళకి ఇష్టమైన పేర్ల రూపంలోనే మనం తయారు చేసి చూపిస్తున్నాం. అందుకని మన కార్యక్రమాన్ని మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి మేము ఎన్నో ఇట్లాంటి పరిశోధన చేసి కొత్త కొత్త వంటలన్నీ మీకు అనుకూలంగా తీసుకొస్తున్నాం. మిస్ అవ్వకుండా తినండి, పిల్లలకి పెట్టండి. చూసారు కదండి, ఎంతో వినూత్నాత్మకంగా ఉన్న ఈ జెల్లీ రెసిపీని. మరి బీట్రూట్ వేసినందుకు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీని ఈ రోజే మీ ఇంట్లో ప్రయత్నించండి.